ఫస్ట్ సెల్యులైటిస్ అంటే ఏంటి అంటే మన స్కిన్ కింద ఉండే డర్మిస్ అని ఒక లేయర్ ఉంటది, అంటే మృదుల కణజాలు. సో దాంట్లో జరిగే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో అసలు సెల్యులైటిస్ అనేది ఎట్లా వస్తుంది అంటే, మోస్ట్లీ చుట్టుపక్కల అంతా రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళు నార్మల్ గా పొలంలోకి వెళ్ళి పనులు చేస్తున్నప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, లేదంటే పుల్లలు ఏమన్నా గుచ్చుకున్నా, పాము కాటు గానీ, ఏమన్నా పురుగులు ఏమన్నా కరిచినా కూడా, లేదంటే చేతులకు గానీ కాళ్ళకు గానీ ఏమైనా పగుళ్ళు ఉంటే దాని నుంచి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దేని వల్ల వస్తుంది అంటే, మోస్ట్ కామన్ బ్యాక్టీరియా స్టెఫిలోకోకస్ ఇంకా స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో దీని వల్ల ఏమేమైతుంది అంటే, ఒక 5 లక్షణాలు ఉంటాయి. అంటే ఎట్లా గుర్తుపట్టాలి దీన్ని, మాకు ఎలా తెలుస్తుంది అంటే, చిన్న దెబ్బైనా కూడా మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఈ 5 లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఇమీడియట్ గా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఏంటి అంటే, మనకి కూర్చుకున్న దగ్గర కానీ, చుట్టూ ఉన్న ఏరియా దగ్గర కానీ ఎర్రగా అవ్వడం కానీ, లేదంటే వేడిగా అవ్వడము, వాపు రావడము, తెల్లగా అవ్వడము, లేదంటే జ్వరం వచ్చినట్టు అవ్వడము, అక్కడ మూమెంట్ కొంచెం తక్కువ అవ్వడం. సో ఈ లక్షణాలు ఏమున్నా కూడా మీరు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే చిన్న దెబ్బనే కదా పోతుందిలే అంటే, లేదండి అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల కాంప్లికేషన్స్ ఏముంటాయో కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ 5 లక్షణాల్లో ఏమన్నా ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలి. దాని తర్వాత వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్స్ కోర్స్ అనేది ప్రాపర్ గా యూజ్ చేయాలి. అంటే 2 days వాడిన తర్వాత తక్కువైంది కదా అని చెప్పి ఆపొద్దు. ప్రాపర్ గా వాళ్ళు అయితే ఎన్ని డేస్ అయితే కోర్స్ రాస్తారో అది ప్రాపర్ గా యూజ్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే, డయాబెటీస్ వాళ్ళు, రక్త సరఫరా తక్కువ ఉన్న వాళ్ళలో ఇది మోస్ట్ కామన్ గా వస్తుంది. సో వాళ్ళు ఏంటి అంటే, కొంచెం అంటే ఎత్తులో పెట్టడం గానీ, కాలు వాపు తగ్గడానికి, లేదు అంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు పాటించడం చేయాలి. శుభ్రంగా ఉంచుకోవడం ఆ ఏరియాని. ఇంకొకటి గీకడం గానీ, వత్తడం గానీ అట్లాంటివి ఏం చేయొద్దు, ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.